నవంబర్ 11th की గోపన్న వాళ్ళ భార్య సునీతమ్మ మన బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుకొస్తుంది. మీరందరూ ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ర్యాలీని సక్సెస్ చేశారో రేపు 11th రోజు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కేవలం మన పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి. పెంచితే మనం ఇంకా మంచి మెజారిటీతో గెలుస్తాం. మరి అదేవిధంగా సునీతమ్మకి అన్ని విధాలుగా ఒక మహిళగా నేను పెద్ద కొడుకులాగా తనకి నేను రామన్న అండదండగా ఉన్నాము. మరి మీరు కూడా ఆమెకి మీ ఒక సహకారం కావాలి. మరి ఈ యొక్క ఎర్రగడ్డ డివిజన్ నుంచి సంజీవ గారు మరి దాని తర్వాత జావేద్ అందరు ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా రామన్నకి మరి దాని తర్వాత కేసీఆర్ సాబ్ గారి యొక్క విజనరీ లీడర్తో మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ మన ఎలక్షన్ కాదు, ఇది మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈ ఎలక్షన్ తెలంగాణకి సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్ గెలుస్తామే మనం ఫైనల్స్కి మనమే ఉంటామని కోరుతూ సెమీఫైనల్లోనే ఈ యొక్క టీంని ఖతం చేయాలి. మరి బాబు మరి దాని తర్వాత ఇప్పుడు సునీతమ్మ అభ్యర్థి తన యొక్క సందేశము ఆ కుటుంబం కష్టాల్లో ఉంది కాబట్టి ఆ కష్టం అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఆ కుటుంబం మెంబర్ నేనున్నా రామనున్నాం. మరి చాలామంది ఇక్కడ పర్సెంటేజ్ గురించి కూడా తెలియదు కానీ 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఇక్కడ పోల్ అయితే 80,000 పోల్ అవుతుంది. ఆ పోల్కి మేము 1,00,000 మెజారిటీ తీసుకొని వస్తాము అది తీసుకొస్తాము అని అంటున్నారు. మనకి 1,00,000 మెజారిటీ కాదు, ప్రతి ఒక్క కార్యకర్త తన ఇంట్లో ఆడపిల్లలు ఇచ్చినట్టు పనిచేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రామన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సునీతమ్మ తన ఒక సందేశం ఇస్తుంది.